గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఈ వీడియోలో మనం ఇవాళ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినా చూద్దాం. మే 26 ఇవాళ ఎక్స్పైరీ క్లోజింగ్. సో నిఫ్టీ ఎక్స్పైరీ అంతా కూడా క్లోజ్ అయింది. సో ఎలా జరిగింది ఏంటి, నెక్స్ట్ వీక్ ఎలా రావచ్చు, ఎలా ఉండొచ్చు ఏంటనేది తెలుసుకుందాం. ప్రజెంట్ ఇవాళ టాప్ గైనర్స్ లిస్ట్ చూసుకుంటే టాటా మోటార్ టీఎంపీవీ వచ్చి 3% పెరిగింది. అలాగే అదాని ఎంటర్టైన్మెంట్ లాస్ట్ 1 వీక్ నుంచి కూడా బాగా పెరుగుతుంది. సో ఇవాళ కూడా 4% పెరిగింది. అలాగే టెక్ మహీంద్రా 2%, నెస్లే 2%, బజాజ్ ఆటో 1%, హిండాల్కో 1%, జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా 1%. ఇలా నిఫ్టీ కంపెనీలో దాదాపు 20 కంపెనీస్ పెరిగినాయి. అలాగే వర్స్ట్ పర్ఫార్మర్ తీసుకుంటే అపోలో హాస్పిటల్ 1.8% డౌన్, విప్రో కానీ, భారత్ ఎయిర్టెల్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా 1.5% డౌన్ అయింది. సో ఏంటి రీజన్స్ మేజర్గా చూసుకుంటే ఈ ప్రాఫిట్ బుకింగ్ అనేది మేజర్ రీజన్ అయింది. ఎందుకంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా నిఫ్టీ వచ్చి బాగా పెరిగింది. ఇప్పుడు అది నిఫ్టీ ప్రజెంట్ వాల్యూ చూసుకుంటే 23,900 దగ్గర క్లోజ్ అయింది. అంతకుముందు 23,300 నుంచి లాస్ట్ 1 వీక్ నుంచి కూడా మంచి ర్యాలీ వచ్చింది. 24,200 దాకా వెళ్ళింది. సో ఇవాళ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగి, ఎందుకంటే హై లెవెల్స్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఎందుకంటే 2 వీక్స్ హై వచ్చింది మార్కెట్స్. అలాగే యుఎస్ సెక్రటరీ స్టేట్ మార్కో రూబీ ఏం చెప్తున్నాడంటే కొంచెం ఇంకా ఇరాన్ డీల్ ఒక 1 వీక్ ఫ్యూ డేస్ టైం పడుతుంది అన్నారు. మళ్ళీ వాళ్ళు ఫ్రెష్గా ఇరాన్ మీద అయితే బాంబులు వేశారు. మళ్ళీ ఈ పీస్ అగ్రిమెంట్ కొంత డిలే అయ్యేటట్టు ఉంది. సో ఫ్రెష్గా మళ్ళీ డిలే అవడంతో ఇప్పుడు ఆయిల్ వచ్చి 3% పెరిగింది మళ్ళీ. సో దాంతో క్రూడ్ ఆయిల్ పెరగటం అనేది మళ్ళీ మొదలైపోయింది. అంటే మార్కెట్ సెల్లింగ్లోకి వస్తున్నాయి. సో ఇదే మళ్ళీ కన్ఫర్మ్ అవుతుంది ప్రాఫిట్ బుకింగ్. అందరూ కూడా ఈ 24,000 రాగానే టెన్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి. అలాగే సెన్సెక్స్ వచ్చి 76,500 దాకా వెళ్ళి వాళ్ళ 500 పాయింట్స్ దాదాపు లాస్ అయింది. సో ఇది రెండోది ఏంటంటే మెయిన్ అప్ అండ్ ఎక్స్పైరీ వాళ్ళ జరిగింది. సో వోల్టాలిటీ ఎలా ఉందంటే ఇది టోటల్ 59%, దాదాపు ఒక 60% దాకా రోల్ ఓవర్స్ అయినాయి నిఫ్టీలో. సో మే సిరీస్ అయితే జూన్ సిరీస్లో రోల్ ఓవర్ జరిగినాయి. సో అలాగే ఏంటంటే ప్రీవియస్ ఎక్స్పైరీలు అయితే 61.5% జరిగింది. తర్వాత ఇప్పుడేమో ప్రజెంట్ 59% జరిగింది. ఇదేంటంటే ఇది ఇన్స్టిట్యూషనల్ బయింగ్ కానీ, అలాగే రెసిలెంట్ బేస్లైన్ సెంటిమెంట్ కనపడుతుంది. ఈ షార్ట్ టర్మ్ మోడరేషన్ అనేది అక్కడ కన్సల్టేషన్ అయితే కనపడుతుంది మనకి. 23,900, 23,700 మేజర్ సపోర్ట్స్ అనేది అర్థమవుతుంది. మేజర్గా రెసిస్టెన్స్ వచ్చి 24,200 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ ఉంది. అది బ్రేక్ అయితే 24,500 దాకా ఛాన్స్ ఉంది. సో ప్రజెంట్ అయితే ఒక నేరో రేంజ్లో వస్తుంది. క్రూడ్ ఆయిల్ అయితే ఇప్పుడు ప్రజెంట్ 3% ఇవాళ పెరిగింది. ఇంటర్నేషనల్గా చూసుకుంటే $93-94 దాకా వచ్చింది. సో అదొక మేజర్ నెగిటివ్ న్యూస్. తర్వాత ఏంటంటే టెక్నికల్ రీజన్ ఏంటంటే ఎప్పుడైతే 24,200 కనుక బ్రేక్అవుట్ దగ్గరికి వచ్చిందో ఇక్కడ మేజర్ ట్రిగ్గర్ అవుతున్నాయి. అగ్రెసివ్ షార్ట్ కవరింగ్ అయితే ట్రిగ్గర్ అవుతున్నాయి. సో అందుకని ఏంటంటే ఇది ఒక బ్రాడ్ సెల్లింగ్ జరిగే ఛాన్స్ ఉంది అని చెప్తున్నాడు. సో ఇప్పుడు అక్కడ 24,200 నిన్న వచ్చింది కాబట్టి సెల్లింగ్ విపరీతంగా జరిగింది. అలాగే 23,900, 23,700 దగ్గర మేజర్ సపోర్ట్ అయితే కనపడుతుంది. సో ఈ రేంజ్ దగ్గర అయితే బాగా మేజర్గా ట్రేడింగ్ యాక్టివిటీ విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఆ రేంజ్లో ఉంది మార్కెట్. అది బ్రేక్ అయితే కానీ మళ్ళీ ఇప్పుడు 24,000 మేజర్గా సెల్లింగ్ సిగ్నల్ వస్తుంది. ఇది బ్రేక్ అయితే మళ్ళీ డిస్టివ్గా పైకి వెళ్తుంది. సో ఇలా ఈ రేంజ్లో మార్కెట్స్ మూవ్ అవుతున్నాయి కాబట్టి మనం వెయిట్ అండ్ వాచ్ లాగా చూసుకోండి. సెలెక్టివ్ స్టాక్స్ అయితే బాగా పెరుగుతున్నాయి. సో కంపెనీస్ లైక్ సెలెక్టివ్ స్టాక్స్, అలాగే ఎస్బీఐ కానీ, చెప్పాలంటే ఇప్పుడు ఇండియన్ బ్యాంకు, ఎస్బీఐ వచ్చి తర్వాత యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకింగ్ ఇండస్ట్రీ కూడా బాగా పెరుగుతుంది. ఆటోమొబైల్లో ఐషర్ మోటార్ మంచి రిజల్ట్ వచ్చింది. సో అది బై అండ్ డిప్లో చేసుకోవచ్చు. అలాగే అది హీరో మోటార్ కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. టీవీఎస్ మోటార్ మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో క్రూడ్ ఆయిల్ పెరగడం ఒక రకంగా కొంత నెగిటివే కానీ, బట్ కంపెనీ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇవి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే టాటా మోటార్కి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంది కాబట్టి అది బాగా పెరుగుతుంది. తర్వాత బీఎస్సీ ఒకటి, ఎంసీఎక్స్ ఒకటి కంటిన్యూగా అప్ ట్రెండ్ అవుతున్నాయి.
తర్వాత ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్టీల్ కానీ, హిండాల్కో కానీ ఇవి బాగా వర్కౌట్ బాగా పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అలాగే ఈ ఫార్మా సెక్టర్ కూడా బాగా పెరుగుతుంది సార్. సో ఇవి ఇవాళ మార్కెట్స్ అప్ అండ్ డౌన్స్ ఈ మధ్య ఎక్స్పైరీ అయితే క్లోజ్ అయింది. సో నెక్స్ట్ మంత్ ఎలా ఉండొచ్చు అంటే ఏదైతే హార్మోస్ కనుక ఒక 60 డేస్ రిలీజ్ చేద్దాము, ఓపెన్ చేద్దామని అయితే అక్కడ నెగోసియేషన్ జరుగుతుంది. అది కానీ జరిగితే చాలా పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది. సో బై అండ్ డిప్స్ లాగానే ఉండొచ్చు. టెన్షన్ ఏం అవసరం లేదు ఈసారి. ఇది నెక్స్ట్ మంత్ జూన్ కొంచెం బాగుండే ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. నమస్తే.